అనపర్తి సీట్లో అసలు ఏంటి విచిత్రం అర్థం కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి దేశభక్త పార్టీగా పేరు, అందుకనే భక్త్స్ అంటూ వెటకారం చేస్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు. అయినా సరే మేము దేశం కోసం ధర్మం కోసం అంటుంటారు. అట్లాంటి దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలకి పణంగా పెట్టి సరిహద్దుల్లో యుద్ధం చేసి వచ్చి అది దేశం కోసం, రెండవది ధర్మం కోసం తన కన్న తండ్రిని చివరి కాలంలో చూసుకోవడానికి దగ్గర ఉండి సేవలు చేసుకుంటున్నటువంటి సైనికుడు, మాజీ సైనికుడు. అంటే ధర్మం కోసం కట్టుబడ్డాడు, దేశం కోసం కట్టుబడ్డాడు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి, అది కూడా పోని పార్టీలో కొత్తగా వచ్చి చేరినోడా కాదు, వాళ్ళ నాన్న 20 సంవత్సరాలు పనిచేశాడు. అట్లాగే ఈ అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి పనిచేస్తూ ఉన్నాడు, సిన్సియర్ కార్యకర్త. అట్లాంటి వ్యక్తులని పక్కన పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏం తెలుగుదేశం ఎందుకు సపోర్ట్ చేయదు? నల్లమిల్లి ఎందుకు సపోర్ట్ చేయడు? ఏం మనం ఇటు బీజేపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటే తెలుగుదేశానికి? అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోరు, ఇంకెందుకు అప్పుడు పొత్తు? ఒకళ్ళ ఓట్లు ఇంకొకళ్ళు ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా అవతల వాళ్ళకు ఉంది కదా. పోనీ 100% 100 అవ్వవు కదా, 100కి 40 అవుతాయి. ఇటు వీళ్ళకైనా అంతే అవుతుంది కదా. ఎందుకు అనపర్తి సీట్లో ఇంత గందరగోళం సృష్టించుకోవాల్సిన అవసరం వచ్చింది? స్వయంగా అనపర్తి సీటు బీ ఫారం ఆపేయడం ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? మిగతా అతను అభ్యర్థి చేసిన పాపం ఏంటి? సైన్యంలో పనిచేయడమా? అభ్యర్థి చేసిన పాపం ఏంటి? ధర్మం కోసం కట్టుబడి ఉండడమా? సమాధానం చెప్పాల్సిన అంశం.